నీ కన్నుడు కాదు కానీ నీ పాండిత్యం వరకు కొంత వరకు తీసుకొని పోగలిగినచో నాకు ఈ పరాభవమే కలిగినది కాదు. పాండిత్యమా? అది తర్వాత నన్ను తీసుకుని పోయిన మిత్రుడు పంచకావ్యములు ఇచ్చి ప్రతాపరుద్రియం చేతపెట్టినాడు. అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో వెలుగు పెట్టి ఏదో నెపమున్న నాకు కూడా దండం పెట్టి ఆశలు చేశాను. ఉచితమే కూర్చున్నాను. పోనీ నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ఏం చేశాడో తెలుసా? ఏమి చేశాడు? నన్ను ఒక పండితులుగా చెప్పుకుంటూ ప్రారంభించాడు. అది విని చింతామణి, అయ్యా తమరు ఎవరి వద్ద చదువుకున్నారని అప్పుడు తమరేం బుద్ధి ఉండొచ్చు కదా. అది మెచ్చి మేఘతోలు కప్పులను చందమున సకల కళా సంపన్నుడగు నా మిత్రుడు నా బాల్య మిత్రుడు బెడమంగులు పూర్తుండగా వేరెవరి వద్దలో చదువుకోవాల్సిన పని ఏమని వయ్యారంగా అవుతున్నావు. వయ్యారంగా చిత్రమిచ్చావు. ఈ విధముగా నా పేరును దాని చిత్తాలోకి ఎక్కించితివన్నమాట. నీ చదువు, నీ పాండిత్యం, నీ చక్కదనం పోసొచ్చినట్లు మనకన్నా ఉన్నదే చెప్పుచున్నది. అసలే వేశ్య, ఆ పైన పడచదివినది. దానికి ఆ పాటి విచారణ లేకుండా నా మిత్రమా. సరి సరి, ఇక ఆ పై సంగతి ఇంకా దానికే ఉన్నది పరభవమే. అబ్బా ఎంత బాధ. షటారున ఒక శ్లోకం చదివి దీని భావం ఏమని అడిగింది. శ్లోకమా? శ్లోకమన్నా మన బ్రాహ్మణులకు వెనతో పెట్టిన విద్య కదా. చెప్పేశాను నేనా? ఆ పాటున కాళ్ళు చేతులు చల్లబడి ఎలబెలు కూర్చున్నాను. పోనీ అప్పుడైనా నన్ను విడిచినదా? ఆ శ్లోకమును ఒక కాగితం మీద వ్రాసి, శంకరం గారు నీ సంగతి శాంతముగా తెలిసి ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు, దీనికి ఏమి చెబుతారో తెలుసుకొని రండి అని ఆ కాగితమును నాకు ఇచ్చి పంపింది. అటులనా? మిత్రమా, ఎంత చక్కని శ్లోకము రాసినది. ఎంత చక్కని శ్లోకము రాసినది. ఈ శ్లోకమునకు భావమే తెలియరాలేదా? ఇప్పటికి కూడా అవునవును మిత్రమా, అందరి ప్రతి పదమునకు అర్థము తెలిసిన కదా భావం అమూలాగ్రము తెలియదు. అర్థం చెప్తాను విని మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టు పైన వసించును. నచ్చ పక్షిరాజ, పక్షి మాత్రము కాదు సుమ. చర్మాంగధారి, చర్మమును ధరించును కానీ నచ్చ సోమయాజి, సోమయాజి మాత్రము కాదు. సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించు ఋత్విక్కులు జంక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువులు నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. కానీ ఏమి చేద్దాం, నచ్చ సోమయాజి, అటువంటి సోమయాజి మాత్రము కాదు. త్రినేత్రధారి, 3 కన్నులు కలిగి. తమరికి ఎవరో చెప్తుకు వచ్చినట్టున్నారే. అలా చెబితే ఇరువురు పొరపాటు పడినట్టే. మిత్రమా, త్రినేత్రధారి నచ్చ శూలపాణి, 3 కన్నులు కలిగిండును కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం కానే కాదు. ఇంకనో మిత్రమా, జలంధరిత్రి, నీరు కలిగిండును కానీ నా కటహ, మనము నిత్యము ఉపయోగించుకుని కొండయును కాదు. నా మేఘ, వర్షించు మేఘమును కాదు. ఇప్పటికినైనా స్మరణకు వచ్చినదా? ఇంకా చెప్పే బంధువా. మిత్రమా, టెంకాయ, కొబ్బరికాయ, నాయకాయలము ప్రసాదం. వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని చింతామణి వస్తానని చెప్పి మాట కూడా అట్లా ఇక్కడ రావాలి మిత్రమా. తొందరగా వచ్చేస్తాను.
ఎక్కడ ఉన్నాడు? నీకోసం. నాయన గారు వచ్చే సమయంలో అసలు టెంకాయ నేను వచ్చేదానికి నీకు చుట్టుగా ఉండదు. సరేనా? తప్పకుండా సాయం సమయం ఎంత సమ్మోదకరముగున్నది, ఎంత సమ్మోదకరముగున్నది. చల్లని పిల్లగాడుపులు, చల్లని పిల్లగాడుపులు, చక్కగా పిచ్చిన కెంపుతో సభాష్. చేసావా? ఇప్పటికి నీ విద్యా మహిమ నిశ్చయముగా వెల్లడైంది. జరిగిందో చెప్పండి మిత్రమా. ఏమిటంట ఏంటి? కోటీశ్వరుడు తన కొంప చుట్టూ తిరిగిన లెక్క చేయని చింతామణి ఏం చేసింది తెలుసా? తమకు పూలహారం వేసిందా, యుద్ధహారం వేసిందా? అబ్బబ్బబ్బ. అవేమి కాదు. నీవు చెప్పిన ఈ శ్లోక భావం వినగానే వినగానే నీ యందు ఎక్కడ లేని లక్ష్యమును కుదుర్చుకొని తన సందేహములని తమరి వలన తీరవని గాని నా వెంటపడి మన ఇంటి దాకా వచ్చిన మన ఇంటికి చింతామణి నలుగురు చూసి నవ్విపోతురు కదా, సాహిత్యం సందేహం అయ్యో నాయన గారు వచ్చే సమయం కూడా ఆసన్నమైనది. ఒక సద్బ్రాహ్మణుడికి వేసి రావడం ఏమిటి మిత్రమా, ఎంత పని చేసావు. స్త్రీమూర్తి కదా, బయట నిలవరించి వచ్చిద్వా, లోనికి తీసుకురాం, లోనికి తీసుకురా. నాయన గారు వచ్చే సమయాన్ని పంపించేస్తాం. చక్కదనముల ధరిత్రిని పాదము
ఆహా, ఈ జగన్మోహనమూర్తిని మరలా ఎంత కాలములకు నేను చూడగలుగుతుంది. వికచ పద్మంబులేమొకో ఇన్నని కనులు. వయ్యారంగా చిత్రం ఇచ్చావు. ఈ విధముగా నా పేరును దాని చిట్టాలో ఎక్కించితివన్నమాట.